अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। जारिया माह की 19 तारीख को रियासती वज़ीर आला मिस्टर के चंद्रशेखर राव के दौरे मेदक के मौके पर इंतज़ामात को लेकर आज रियासती वज़ीर ख़जाना व महकूम सेहत मिस्टर टी हरीश राव ने मेदक का दौरा करते हुए दफ्तर कलेक्ट्रेट और दफ्तर ज़िला SP का मुआयना किया। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मेदक की आवाम का देरी न ख्वाब दफ्तर कलेक्ट्रेट और दफ्तर ज़िला SP का इफ्तिताह अमल में आ रहा है। उन्होंने CM KCR के दौरे के मुताल्लिक़ बात करते हुए कहा कि CM KCR अपने दौरे मेदक के मौके पर दफ्तर कलेक्ट्रेट और दफ्तर ज़िला SP के इफ्तिताह के साथ दफ्तर BRS पार्टी का भी इफ्तिताह करेंगे और साथ ही साथ अवामी जलसे से खिताब करेंगे। उन्होंने ज़िला कलेक्टर और ज़िला SP को हिदायत देते हुए कहा कि कलेक्ट्रेट और SP दफ्तर के माबाकी कामों को जल्द जल्द मुकम्मल करते हुए इफ्तिताही तकरीब के लिए बेहतर से बेहतर इंतजाम किए जाएं। इस मौके पर उनके हमराह वुमेन कमीशन चेयरपर्सन श्रीमती सुनीता लक्ष्मा रेड्डी, MLA मेदक श्रीमती M पद्मा देवेंद्र रेड्डी, नरसापुर MLA मिस्टर CH मदन रेड्डी, आंदोल MLA मिस्टर क्रांति किरण के अलावा ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS, ज़िला SP श्रीमती P रूहिणी प्रियदर्शिनी IPS के अलावा IFCO डायरेक्टर मिस्टर देवेंद्र रेड्डी और दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। చర్చ్ కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సభను కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఇలా మెదక్ పట్టణం కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంది. అన్ని వైపులా అటు 4 లైన్ రోడ్స్ కానీ ఇటు జాతీయ రహదారి పనులు కానీ మెదక్లో అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తేదీ మెదక్ వస్తూ ఉన్నారు కనుక జిల్లా ప్రజలు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఘనమైనటువంటి స్వాగతం తెలిపేలా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాంపౌండ్ వర్క్ పూర్తి కాలేదు ఇంకా ఒక గేట్ ఉంటుందా? గేట్ పెట్టినా అయిపోతాయి. గేట్ చేసి అది క్లోజ్ చేస్తే బాగుంటుంది. లేబర్ క్యాప్ ఉంటుందా తీసేస్తారా? నార్మల్ లెవెల్కి చేసేయాలి. గేట్ ఫిక్స్ ఉన్నాయి కదా చాలా, అవన్నీ తీసేసి నేను నార్మల్ లెవెల్కి తీసి రాళ్ళు రూపాయలు లేకుండా తీసేస్తాను. రెసిడెన్స్ పూర్తయిందా? గ్రౌండ్ ఉన్న ప్లేస్ లేకపోతే
గవర్నమెంట్ సీఎం గారు వాళ్ళ అడ్వైజర్ గారితో కూడా మాట్లాడి టీచర్ గారితో కూడా మాట్లాడి మనకి పూజారి గారు కూడా వస్తారు. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కూడా మన స్టేట్ ఛాంబర్స్ తర్వాత కలెక్టర్ ఛాంబర్ ఈ రెండింటిలో అండ్ తర్వాత రిబన్ కటింగ్ దగ్గర అండ్ ముఖ్యంగా సో దాట్ ఇక్కడ మానిటరింగ్ ఈజీగా అవుతాయి కాబట్టి అవి కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది సార్. సో కాబట్టి ఇంకా కూడా సార్ మనకి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నాం సార్. లైక్ వేరే కారణాలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి వస్తున్నారు. ఆ సందర్భంలో మొన్ననే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి గౌరవనీయ మంత్రివర్యులు హరీష్ రావు సార్ వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని జిల్లా డిపార్ట్మెంట్స్ కి అలర్ట్ చేసి మళ్ళీ ఏవైతే ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో వాటికి తొందరగా కంప్లీట్ చేయాలి. వెంటనే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఆర్ఎండ్బి కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అండ్ ఎస్పీ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అవి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేయడం జరిగింది. లేవు, ఇది పూర్తి స్థాయి జిల్లా కేంద్రంగా మారాలనేటువంటి ఆకాంక్షను ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీర్చడం జరిగింది. మరి ఇవాళ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు, జిల్లాలో అధునాతన సౌకర్యాలతో అద్భుతమైనటువంటి పరిపాలనా భవనాన్ని కలెక్టరేట్ను మరి 19వ తేదీ ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఎస్పీ బిల్డింగ్ కూడా ప్రారంభించుకుంటున్నాం. మరి పార్టీ ఆఫీస్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. ఆ రోజు మొట్టమొదలు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని తదనంతరం ఎస్పీ బిల్డింగ్ను ప్రారంభించుకొని కలెక్టరేట్ ప్రారంభోత్సవం 3వ కార్యక్రమంగా చేసుకోవడం జరుగుతుంది. Yes, sir.